నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాస్. డబ్బు, పవర్, రాజకీయం తెలుగు రాష్ట్రాల ముఖ్య నాయకుల పుత్రికల నిజస్వరూపం. అంబానీల సీన్ రీక్రియేట్. తండ్రి పేరుతో కోట్లు, భర్తల కోసం వ్యాపారాలు, ఉద్యమాల తండ్రికి వెన్నుపోటు, బిడ్డల అంగడి రాజకీయంపై సంచలనం. ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత. ఆడబిడ్డల లేక కుటుంబ శత్రువుల? ఇది పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి ప్రచారం అవుతున్న కథనం. రక్తబంధం, అధికారం, ఆశ, ఆధిపత్యం, ఈ 4 మధ్య నడిచే ఆటనే రాజకీయం అంటారు. కానీ ఆ రాజకీయం తండ్రి ఆశయాలను, కుటుంబ గౌరవాన్ని, చివరికి ప్రజా విశ్వాసాన్ని సొమ్ము చేసుకునే వ్యాపారంగా మారితే అంబానీ కుటుంబంలో ముఖేష్, అనిల్ అంబానీల మధ్య జరిగిన ఆస్తులు, ఆధిపత్య పోరు మనకు తెలుసు. ధీరుభాయ్ అంబానీ కష్టపడి కట్టిన సామ్రాజ్యాన్ని అనిల్ అంబానీ తన తొందరపాటు నిర్ణయాలతో ఎలా మట్టిలో కలిపేశారో చరిత్ర చూపింది. సరిగ్గా అదే సీన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రీక్రియేట్ అవుతుందా అనే వార్తలు వెలువడుతున్నాయి. తండ్రి తెచ్చిపెట్టిన ఇమేజ్, ప్రజలు ఇచ్చిన ఆదరణ, వీటన్నిటినీ భర్తల స్వార్థం కోసం, సొంత లాభాల కోసం శత్రువుల చేతిలో పెడుతున్నారా? ఏపీలో వైఎస్ షర్మిల, తెలంగాణలో కల్వకుట్ల కవితల చుట్టూ తిరుగుతున్న ఆ సంచలన రాజకీయ డ్రామా ఏంటి? తండ్రుల కీర్తిని, బిడ్డల ఆశలు ఎలా బలి తీసుకున్నాయి? తెలుగు నేల ఎప్పుడు ఆడబిడ్డలను గౌరవిస్తుంది, కష్టం వస్తే కడుపులో పెట్టుకు చూసుకుంటుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన బిడ్డగా వైఎస్ షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలే రాజకీయ విశ్లేషకులను ముక్కున వేలేసుకునేలా చేశాయి. అధికారం, ఆస్తుల్లో వాటాలు, భర్త వ్యాపార ప్రయోజనాలే పరమావిధిగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదటి తెలంగాణ వైఎస్ఆర్టీపీ అంటూ సొంతంగా పార్టీ పెట్టి హడావుడి చేయడం, ఆ తర్వాత రాత్రికి రాత్రే ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేయడం. తండ్రి ఏ కాంగ్రెస్ వల్ల తీవ్ర మనోవేదనకు గురయ్యారో, ఏ కాంగ్రెస్ ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిందో సరిగ్గా అదే కాంగ్రెస్ శరణ్జొచ్చారు. ఇక తెలంగాణ వైపు వస్తే కథ మరో మలుపు తిరుగుతుంది. ఉద్యమాల గడ్డపై తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ చెరగని ముద్ర వేశారు. కానీ ఆయన గారాల పట్టి మాజీ ఎంపీ కవిత చుట్టూ తిరిగిన లిక్కర్ స్కామ్ వివాదం, ఆ తర్వాత ఆమె అరెస్ట్ కేసీఆర్ రాజకీయాన్ని ఊపేశాయి. బిడ్డ జైల్లో ఉంటే ఏ తండ్రి అయినా తట్టుకోలేడు. ఉద్యమ నేతగా ఎన్నో తుఫాన్లను తట్టుకున్న కేసీఆర్ బిడ్డ విషయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కానీ జైలు నుంచి బయటకు వచ్చాక లేదా ఆ వివాదాల సమయంలో కవిత వ్యవహరించిన తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తారా అంటూ సొంత తండ్రి అన్నపైనే పరోక్ష వ్యాఖ్యలు చేయడం, సొంత కుటుంబంలోనే శత్రువుల కుట్రలకు లొంగిపోయారనే అనుమానాలు రేకెత్తించడం. ఇక్కడ అంబానీ కుటుంబ ఉదాహరణ స్పష్టంగా కనిపిస్తుంది. ధీరుభాయ్ అంబానీ తన 2 కొడుకులకు సమానంగా ఆస్తులు పంచారు. ముఖేష్ అంబానీ దానిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తే అనిల్ అంబానీ తొందరపాటు, తప్పుడు నిర్ణయాలు, భార్య మరియు సలహాదారుల మాటలు విని అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సరిగ్గా ఇక్కడే తెలుగు రాజకీయాల్లోనూ అదే పోలిక కనిపిస్తుంది. తండ్రులు సంపాదించిన రాజకీయ ఇమేజ్ను, ప్రజల సెంటిమెంట్ను బిడ్డలు తమ భర్తల వ్యాపార ఆశల కోసం వాడేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో ఒక మహిళా నేత మెగా సంస్థపై చేసిన ఆరోపణలు, తెలంగాణలో మరొక మహిళా నేత గల్ఫ్ ఆయిల్ లేదా కార్పొరేట్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ధర్నాలు, ఇవన్నీ ప్రజల కోసం చేస్తున్న పోరాటాలా లేక వెనుక ఏదో వ్యాపార కోణం ఉందా అనే అనుమానాలు సమాజం వ్యక్తం చేస్తుంది. డబ్బు కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం శత్రువులతో చేతులు కలిపితే ప్రజలు ఎలా బుద్ధి చెబుతారో ఏపీ ఎన్నికలు నిరూపించాయి. అక్కడ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన, సొంత అన్నపై విమర్శలు గుప్పించినా ప్రజలు నమ్మలేదు. చివరకు ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేని పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందా? ఉద్యమాలు, ధర్నాలు అన్నీ కేవలం పైసల కోసమేనా? తండ్రి కష్టాన్ని, ప్రజల నమ్మకాన్ని బజార్ను పెట్టే ఈ శూన్య రాజకీయం ఎటుదారి తీస్తుంది. శత్రువుల కుట్రలకు లొంగిపోయి సొంత ఇల్లునే కూల్చుకుంటున్నారా? అధికారం శాశ్వతం కాదు, సంపాదన ఒక్కటే జీవితం కాదు. కానీ రాజకీయాల్లో కుటుంబ గౌరవాన్ని, తండ్రి ఆశయాలను పక్కన పెట్టి సొంత లాభాల కోసం శత్రువులతో ములాఖత్ అయితే చివరకు మిగిలేది శూన్యమే. అంబానీ కుటుంబంలో అనిల్ అంబానీకి వచ్చిన స్థితే ఈ తెలుగు ఆడబిడ్డల రాజకీయ ప్రయాణంలో ఎదురవుతుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.